హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఆహ్, ఈరోజు జోసాకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూద్దాము. సో, ముందుగా మీరు ఈ ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకొక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్‌లో నిన్న రిజల్ట్ రాగానే మనకి ఐఐటీస్‌లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి అనేది, అంటే మీకు ఎంత ర్యాంక్ వస్తే సీటు వచ్చే అవకాశం ఉంది అనే దానికి ఇమ్మీడియేట్‌గా మీకు గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి రెగ్యులర్‌గా ఇమ్మీడియేట్ అప్డేట్స్ కోసం అయితే మీరు ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రీగానే ఉంటుంది గ్రూప్ అంతా కూడా. సో, నెక్స్ట్ ఈరోజు అప్డేట్స్ చూసుకున్నట్లయితే మనకి నిన్న జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అయితే నిన్న మార్నింగ్ రిలీజ్ చేశారు. సో, 10:00 అన్నారు కానీ అంతకంటే ముందే రిలీజ్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. తొలి 10లో తెలుగు విద్యార్థి ఒక్కరే అనమాట. సో, 10వ ర్యాంకు సాధించిన వడ్లమూడి లోకేష్. ఓకే. తొలి 20లో 4 మన విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల. జనరల్ కట్ ఆఫ్ 74. సో, ఈ కట్ ఆఫ్‌కి సంబంధించి చాలామంది నాకు నిన్న కాల్స్, మెసేజెస్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ అనమాట ఇక్కడ. చూడండి, ఈ కట్ ఆఫ్ అనేది ఏదైతే ఉందో, ఈ మినిమము మీకు ఈ కట్ ఆఫ్ అంటే ఈ స్కోర్స్ గానీ, లేదనంటే ఈ పర్సెంటేజెస్ కానీ మీకు వచ్చి ఉండాలనమాట మీ కేటగిరీని బట్టి. ఇంతకంటే తక్కువొచ్చినట్లయితే మీరు క్వాలిఫై కాలేదని అర్థం అనమాట. ఓకే. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పైన ఈ ఫస్ట్ టేబుల్ వచ్చేసి మనకి పర్సెంటేజ్‌లో ఇవ్వడం జరిగింది. సో, దాని కింద వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఇది కేటగిరీ వైజు ఈచ్ సబ్జెక్ట్‌లో మీకు రావాల్సిన మార్క్స్, ఆ తర్వాత మొత్తం అగ్రిగేట్‌గా రావాల్సిన మార్క్స్ అనమాట ఇవి. సో, ఓవరాల్‌గా మీరు ఈ 2 చూసుకోవాలి. కొన్నిట్లో ఇది క్వాలిఫై అవ్వకుండా ఇది క్వాలిఫై అయ్యామని మీరు అనుకుంటే అది కూడా కష్టమే. సో, ఇక్కడ చూడండి, కామన్ ర్యాంక్ లిస్ట్ సిఆర్ఎల్ ఏదైతే ఉందో, అంటే ఓపెన్ కేటగిరీ అనుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. సో, వాళ్ళకి మినిమమ్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్టు 7 వచ్చి ఉండాలి. అదేవిధంగా మినిమమ్ అగ్రిగేట్ మార్క్స్ మొత్తం కలిపి 74 వచ్చి ఉండాలన్నమాట. ఇంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వలేదని అర్థం. సో, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఓబీసీ, ఎన్సీఎల్‌కి అయితే 66 వచ్చి ఉండాలి మినిమమ్. జనరల్ ఈడబ్ల్యూఎస్‌కి కూడా 66 కట్ ఆఫ్‌గా పెట్టారు. ఎస్సీ, ఎస్టీకి 37, అదేవిధంగా కామన్ పీడబ్ల్యూడీ ర్యాంక్ లిస్ట్‌కి 37, ఓబీసీ, ఎన్సీఎల్, పీడబ్ల్యూడీకి కూడా 37, జనరల్ ఈడబ్ల్యూఎస్‌కి 37, ఎస్సీ పీడబ్ల్యూకి 37, ఎస్టీ పీడబ్ల్యూడీకి కూడా 37, అండ్ ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ 18 మార్క్స్గా పెట్టారనమాట. సో, ఈ ప్రిపరేటరీ ర్యాంక్ ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు. సో, మీ ర్యాంక్ పక్కన పి అని ఉంటుందన్నమాట. పి అని ఉంటే అది ప్రిపరేటరీ ర్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. సో, మీకు వచ్చిన ర్యాంకు చాలా మంచి ర్యాంక్ ఉందన్నమాట. అంటే ఇవన్నీ కూడా వందల్లోనే ఉంటాయి ఈ ర్యాంక్స్ అన్నీ కూడా, ప్రిపరేటరీ ర్యాంక్స్ అన్నీ కూడా. సో, అది చూసి చాలామంది నాకు మంచి ర్యాంక్ వచ్చిందని అనుకుంటుంటారు. పక్కన పి ఉంది అని అంటే అది ప్రిపరేటరీ ర్యాంక్ అనమాట. దాన్ని చూసి మీరు సంబరపడిపోవద్దు. సో, ప్రిపరేటరీ ర్యాంక్ అంటే ఏంటి అని అంటే యాక్చువల్‌గా మీకు సీట్ రావడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే బీటెక్‌లో సీటు రావడానికి మీకు అవకాశం లేదు. కాకపోతే మీరు కొంతవరకు ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి కొన్ని ఐఐటీస్‌లో ప్రిపరేటరీ ర్యాంకర్స్‌కి సీటు అలొకేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కొన్ని సీట్లు ఏమైనా మిగిలిపోయినప్పుడు గానీ, ఏవైనా వేకెంట్స్ ఉన్నప్పుడు మీకు ఆ సీట్‌ని ఇచ్చి దానికి మీకు 1 ఇయర్ పాటు, అంటే ఒక 1 ఇయర్ సంవత్సరం పాటు మీకు దానిపైన, అంటే మీరు ఏదైతే కోర్స్ వస్తుందో ఆ కోర్స్‌కి సంబంధించిన బేసిక్స్ ఇవన్నీ గూడా, ఫండమెంటల్స్ అన్నీ గూడా మీకు టీచ్ చేస్తారు దాంట్లో. ఆ తర్వాత మీకు సీటు ఇవ్వడం జరుగుతుందనమాట. సో, అలా మీరు ముందుగా ఒక సంవత్సరం కోచింగ్ తీసుకున్నట్లు అనుకోండి. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నట్లు ఐఐటీ కోసం. సో, అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే ఈ ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నా. అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు అది ట్రై చేసుకోవచ్చనమాట. అడ్మిషన్ వస్తే మీరు అది తీసుకునే అవకాశం ఉంటుంది. సో, ఇది మనకి ఈ ప్రిపరేటరీ ర్యాంక్ గురించి, అదేవిధంగా ఈ కట్ ఆఫ్ మార్క్స్ గురించి అనమాట. సో, ఇకపోతే మనకి న్యూస్‌లోకి వెళ్ళిపోదాము. సో, న్యూస్‌లోకి వచ్చేసరికి ఇక్కడ జనరల్ కట్ ఆఫ్ 74, మిగిలిన కట్ ఆఫ్స్ అన్నీ కూడా చూసాం కదా. సో, తొలి 10లో తెలుగు విద్యార్థి ఒక్కరే ఉన్నారంట. సో, ఆ 10 మంది ఎవరు అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం, చూడండి. సో, ర్యాంక్ 1 నుంచి 10 వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రజిత్ గుప్తా, ఓకే, 332 మార్క్స్. సాక్ష్యం జిందాల్ 332, మాజిద్ ముజాహిద్ హుసేన్ 330,
మందర్ వార్తక్ 327, ఉజ్వల్ కేసరి 324, అక్షత్ కుమార్ చౌరాసియా 321, సాహిల్ ముఖేష్ దేవ్ 321. ఓకే, వీళ్ళ ఓన్ స్టేట్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సొంత జోన్ కానీ లేదా సొంత రాష్ట్రము. తర్వాత సాహిల్ ముఖేష్ దేవ్ అయిపోయింది కదా. దేవేష్ పంకజ్ 319, అర్నవ్ సింగ్ 319, వడ్లమూడి లోకేష్ 317. ఇతను మన ఏపీకి సంబంధించిన క్యాండిడేట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఐఐటి భారీగా తగ్గిన కట్ ఆఫ్ మార్క్స్. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత తగ్గిందనే చెప్పాలి. మొత్తం 360 మార్కులకు గాను ఈసారి జనరల్ విభాగంలో 74 మార్కులను కట్ ఆఫ్గా నిర్ణయించారు. ఓబీసీలకు 66. సో ఇవన్నీ గతేడాది జనరల్ విభాగంలో 109 మార్కులను కట్ ఆఫ్గా నిర్ణయించారు. దీంతో పోలిస్తే ఈసారి 35 మార్కులు తగ్గాయి. ఐఐటీలో సీట్లు పెరుగుతుండడంతో కట్ ఆఫ్ తగ్గించి ఉంటారని భావిస్తున్నారు. 2023లో 86, 2022లో 55, 2021లో 63 కట్ ఆఫ్ మార్కులుగా ఉన్నాయన్నమాట. సో 63, 55, 86 ఈ విధంగా ఉంది. 24లో 109 ఉంటాయి. ఈసారి 74గా కట్ ఆఫ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే అమ్మాయి అర్హుల్లో 9,404 మంది అమ్మాయిలు ఉన్నారంట. మొత్తం 2,50,000 మందిలో అడ్వాన్స్డ్ రాసేందుకు 1,87,223 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,80,000 మంది పరీక్ష రాశారు. అందులో రిజర్వేషన్ల ప్రకారం కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా 54,378 మందిని జోసా కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీలో సీట్లు పొందేందుకు అర్హులు. వారిలో 44,974 మంది అబ్బాయిలు, 9,404 మంది అమ్మాయిలు ఉన్నారు. గతేడాది అర్హత సాధించిన వారి సంఖ్య 48,248 మంది మాత్రమే. ఈసారి 6,130 మంది అధికంగా ఉత్తీర్ణులు అయ్యారు. సో అయితే ఇప్పుడు చూడండి, మొత్తం 54,378 మందికి ఈ ఎలిజిబిలిటీ అయితే వచ్చింది ఐఐటీస్కి అడ్మిషన్ పొందేందుకు. కాకపోతే వాళ్ళు పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి ఎవరికి ఎక్కడ సీట్ వస్తుంది అనేది తెలుస్తుంది. సో ఐఐటీలో మరి ఇన్ని సీట్లు ఉన్నాయనంటే అన్ని సీట్లు అయితే లేవు. సో ఎన్ని సీట్లు ఉన్నాయనేది కూడా మనకి ఈరోజు సీట్ మ్యాట్రిక్స్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో దాన్ని కూడా ఒకసారి చూద్దాము. ఈ న్యూస్ అంతా ఒకసారి చూసిన తర్వాత అవన్నీ కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాం. సో ఐఐటి జోన్ల వారీగా తొలి 100, 500 ర్యాంకర్లు చూసుకున్నట్లయితే హైదరాబాద్ జోన్లో తొలి 100లో ఫస్ట్ 100లో 23 మంది ఉన్నారు. ఫస్ట్ 500లో 139 మెంబర్స్ ఉన్నారు. సో మొత్తం అర్హులు వచ్చేసి 12,946 మంది క్వాలిఫై అయ్యారనమాట. సో ఇది జోన్స్ అనమాట. జోను హైదరాబాదు, ఢిల్లీ జోను, బాంబే, రూర్కీ, కాన్పూర్, ఖరగ్పూర్, గువాహటి. సో ఈ విధంగా జోన్స్ అయితే ఉన్నాయి. ఈ జోన్స్ వైజ్గా మనకి ఈ విధంగా స్టాటిస్టిక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను చదవాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి చూడొచ్చు అనమాట. సో కేటగిరీ వారీగా మనకి ఎగ్జామ్ ఎంతమంది రాశారు అండ్ క్వాలిఫై అయింది ఎంతమంది అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్లో పరీక్ష రాసింది 39,000 అయితే అర్హత పొందింది మాత్రం 17,273 మంది. ఓబీసీలో 66,000 మంది రాస్తే 66,500 మంది రాస్తే 12,600 మంది క్వాలిఫై అయ్యారనమాట. ఈడబ్ల్యూఎస్ 28,000 అయితే 6,400 మంది. ఎస్సీ 29,000 రాస్తే 13,700 క్వాలిఫై అయ్యారు. ఎస్టీ వచ్చేసరికి 13,800 రాస్తే 5,000 మంది క్వాలిఫై అయ్యారనమాట. సో మిగిలినవన్నీ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో 100లోపు 18 ర్యాంకులు మన విద్యార్థులకు. తెలుగు రాష్ట్రాల నుంచి 9,000 మందికి జేఈ అడ్వాన్స్డ్లో అర్హత. సో ఈ 9,000 మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే క్వాలిఫై అయ్యారు. 3,600 మందికి ఐఐటీలో సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. జేఈ అడ్వాన్స్డ్లో మొదటి 100 ర్యాంకర్లో 16 నుంచి 18 మంది తెలుగు విద్యార్థులు ఉండే అవకాశం ఉంది. అలానే టాప్ 500లో 80 to 90 మెంబర్స్ ఉంటారని ఈ రంగంలో నిపుణులు అంచనా వేశారు. ఐఐటి హైదరాబాద్ జోను ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ విద్యార్థులు టాప్ 100లో 23 మంది, టాప్ 500లో 139 మంది ఉండడంతో ఈ అంచనాకు వచ్చారు. అన్ని కేటగిరీలో కలిపి ఐఐటి హైదరాబాద్ జోన్లో 12,946 మంది అర్హత పొందారు. వారిలో తెలుగు రాష్ట్రాల వారు సుమారు 8,000 నుంచి 9,000 మంది ఉంటారని చెప్తున్నారు. ఐఐటిలో ఏటా 18 నుంచి 20 మంది తెలుగు విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. ఐఐటిలో
ప్రతి సంవత్సరము 18-20% మంది తెలుగు విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారంట. సో చూడండి, తెలుగు రాష్ట్రాల నుంచి 9,000 మంది అర్హత పొందారు అని అంటే దాంట్లో నుంచి ఎంతమందికి సీట్లు వస్తాయనేది కూడా చూడాలి. సో ఆ ప్రకారం ఈసారి 3,200 నుంచి 3,600 మంది సీట్లు పొందే అవకాశం ఉందన్నమాట. సో తెలుగు రాష్ట్రాల్లో 100 లోపు ర్యాంకర్లు ఇక్కడ ఉన్నారు చూడండి. ఈ 100 లోపు ఎంతమంది, 18 మంది ఏమో అన్నారు కదా. సో వీళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఐఐటీలో సీట్స్ మనకి 18,160 ఉన్నాయి. సో మొత్తం 54,000 మంది క్వాలిఫై అయ్యారు కదా. ఆ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సీట్లు వచ్చే అవకాశం అయితే ఉండదు. సో దాంట్లో ఈ 18,000 సీట్లే ఉన్నాయి కాబట్టి ఐఐటీస్లో, ఓన్లీ ఐఐటీస్లో 18,160 సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి సో అంతమందికి మాత్రమే సీట్ వస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎన్ఐటీస్ చూసుకోవాల్సిందే. సో కొంతమంది ఐఐటీస్ని వదిలిపెట్టి, అంటే లొకేషన్ వైజ్గా కానీ, లేదంటే కొత్తగా వచ్చినవని కానీ, లేకపోతే అంత వాటికంటే ఎన్ఐటీస్ బెటర్ అని అనుకునే వాళ్ళు కొంతమంది కూడా ఉంటారు. సో అలాంటి ఎన్ఐటీస్ అంటే మీకు సీటు మీ ర్యాంక్ని బట్టి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఆ కాలేజెస్ ఐఐటి కంటే ఎన్ఐటి బెటర్ అనే ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మీరు అనాలిసిస్ చేసుకొని చాయిస్ ఫీలింగ్లో ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రాసెస్ అనమాట. ఇదంతా కూడా నేను ప్రతి వీడియోలో దీని గురించి ఇంతగానో చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. సో మీకు మంచి సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, మీరు తీసుకునే డెసిషన్ బట్టి, మీరు చాయిస్ ఫిల్ చేసే విధానాన్ని బట్టి. కాబట్టి ఆ ప్రాసెస్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ఏడాది 420 పెంపు 62,853 సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ మనకి ఈరోజు ఈవినింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇమ్మీడియట్గా దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఐటీస్లో ఈ సంవత్సరం మనకి 18,160 సీట్లు ఉన్నాయి. ఎన్ఐటీస్లో వచ్చేసరికి 24,525 ఉన్నాయి. ట్రిపుల్ ఐటీస్లో 9,940 సీట్లు, జిఎఫ్టిఐస్లో 10,228 సీట్స్ ఉన్నాయన్నమాట. మొత్తంగా వచ్చేసి మనకి జోసా కౌన్సిలింగ్లో 62,853 సీట్లు అయితే ఉన్నాయి. సో ఈ సంవత్సరం కొత్తగా 420 సీట్లు యాడ్ అయ్యాయి అనమాట. అవి మనకి జిఎఫ్టిఐస్, కొత్త జిఎఫ్టిఐస్ ఒక 4 ఏమో పెరిగాయి కదా. సో మనము లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నట్లున్నాము. సో ఆ పెరిగిన సీట్లు ఇవన్నమాట, 420 పెరిగాయి. సో వాటికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ కూడా మనకి జోసా వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. అది కూడా ఒక్కసారి చూద్దాము. నేను మీకు ఎలా చూడాలి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఐటి హైదరాబాద్లో గతేడాది 595 సీట్లు ఉండగా ఈసారి 35 పెరిగి 630కి చేరాయి. గతేడాది 10 సీట్లతో 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తీసుకురాగా ఆ సీట్లను 35కి పెంచారు. అది ఇంజనీరింగ్ ఫిజిక్స్లో పెరిగాయి అనమాట. గతేడాది లాస్ట్ ఇయర్ 10 సీట్స్తోనే 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును తీసుకొచ్చారు. దానికి ఇప్పుడు మళ్ళీ 35 యాడ్ చేసి మిగిలిన 10 సీట్లు ఇతర కోర్సుల్లో పెరిగాయి అనమాట. సో మొత్తం 35 సీట్స్ పెరిగాయి. అంటే ఈ 10కి 25 యాడ్ చేశారు ఇంజనీరింగ్ ఫిజిక్స్లో, ఇంకా 10 ఏమో వేరే కోర్సుల్లో పెరిగాయి అనమాట. ఐఐటీలో కేటగిరీ వైజ్గా మనకి సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో కేటగిరీ, ఓపెన్ కేటగిరీలో 7,364 సీట్లు ఉంటాయి. ఈడబ్ల్యూఎస్లో 1,814 ఉన్నాయి. ఎస్సీలో 2,724 ఉన్నాయి. ఎస్టీలో 1,364, ఓబీసీలో 4,894 సీట్లు, మొత్తం 18,160 సీట్లు ఐఐటీస్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో జోసా ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో భర్తీ చేసే సీట్లు. సో తెలుగు రాష్ట్రాల్లో మనకి ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్లో ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఈ టేబుల్ ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. సో ఐఐటి హైదరాబాదు లాస్ట్ ఇయర్ 595 ఉంటాయి, ఈసారి 630 సీట్స్ అయ్యాయి. ఐఐటి తిరుపతిలో 254 ఉంటాయి, ఈసారి కూడా 254 ఉన్నాయి. ఎన్ఐటి వరంగల్లో 1,049, ఈసారి కూడా సేమ్. ఎన్ఐటి ఏపీలో 480 ఉన్నాయి. స్పా విజయవాడ 132 పెరగలేదు. హెచ్సియు
110 ఉన్నాయి. తర్వాత ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ 437 ఉంటే ఈసారి 438 అయ్యాయి. మరి ఆ ఒక్కటి దేంట్లో పెరిగిందనేది కూడా మనం చూడొచ్చు సీట్ మ్యాట్రిక్స్‌లో. ట్రిపుల్ ఐటీ కర్నూల్‌లో 327 ఉంటే 331 అయ్యాయి. సో, మొత్తంగా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయరు 3384 ఉంటే ఈ సంవత్సరం 3424 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కలిపి అన్నమాట. ఓకే. సో, ఇది మనకి న్యూస్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. సో, ఇక మనము ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం గదా! నెక్స్ట్ వచ్చేసి జోసా సీట్ అలొకేషన్ అథారిటీ, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా వెబ్ పోర్టల్ ఇది. సో, దీంట్లో మనకి కొత్తగా ఈ పార్టిసిపేటింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ అని మనకి 2 లింక్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో, అదేవిధంగా స్కెడ్యూల్ కూడా నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి మళ్ళీ స్కెడ్యూల్ కూడా మనకి చూపిస్తాను చూడండి. సో, ఈరోజు ఈవినింగ్ 5:00 నుంచి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో, దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు అది అంతా ప్రాసెస్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ డాక్యుమెంట్. చూడండి. ఇదే వీడియోని కంటిన్యూ చేస్తే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియోని ఇక్కడితో కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను. సో, కంటిన్యూ చేయండి. మన ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు రెగ్యులర్‌గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ.